వాడిని అమ్మ జీవితం పాటు కొంప గురిపోయి ఏమి రొమాంటిక్ గే కదా, రొమాంటిక్ గేనే కదా నువ్వు. రొమాంటిక్ గే అని వస్తుంది ఈ రోజే కదా, ముందు ఏం లేవు కదా. అన్నీ ఉన్నాయి ఇంకా ఎంత వారం నుంచి ఉంటాయా? వారం నుంచి 6 నెలలే అంటే వాళ్ళు చూస్తారా ఇప్పుడు అవి మొత్తం స్టేట్ సెంట్రల్ 2 వైపులో తిరుగుతుంది. ఇప్పుడు తిరిగి నీకు ఒక ఆధార్ కార్డు వస్తుంది. Audio Jungle. రే శివాన్ మిశ్ర అట్లా ఏమే కాదు, ఆధార్ కార్డుకి లింక్ చేస్తానండి మొబైల్. అది కాదు, ఈరోజు లాస్ట్ డేట్ చెప్తాను. ఎప్పుడు లాస్ట్ డేట్ ఉండాలి అది? అంటే మనం ఏమేమి చూసినామో అనేది చూసి దాన్ని బట్టి మనకు స్కోర్ ఓకేలే. ఎంటర్టైన్మెంట్ ఇట్లా సీరియస్ అంటే మనిషి స్వభావం ఎట్లాంటిది అనేది ఇస్తారా అందరివినా? 2 అప్లికేషన్లు ఉన్నాయి నాతో. సరేలే పంపిస్తాను. ఏందరా ఆధార్ కార్డుకి మన మొబైల్ నంబర్కి, అదే మన మొబైల్కి ఫోన్ జరుపుకునేదే ఈ పక్క వచ్చి కూర్చో లోపలికి. ఉడ్డేయాలని ఇస్తాను ఇటు కూర్చో, ఉడ్డేయాలని ఇస్తాను ఇటు కూర్చో. నీకు ఆధార్ కార్డు ఫ్యూచర్లో ఉండాలనుకుంటున్నావా? అవసరం లేదా? ఉండాలనుకుంటున్నా. ఉండాలి కదా. మన ఆధార్ కార్డు లాస్ట్ డేట్ ఈ రోజే అంట. ఆధార్ కార్డుకి మొబైల్కి లింక్ చేసి మనం ఎట్లాంటి వ్యక్తి అని చెప్పి చూపిస్తున్నారు. నాది ఆల్రెడీ ఫోన్లో ఏం చూస్తావు అనేది అనమాట. ఇప్పుడు నాకేంది, నేను సీరియస్ చూస్తా అని చెప్పి మనిషి సీరియస్ వ్యక్తి అని చెప్పి ఆధార్ కార్డులో వస్తుంది. ఫోన్ చేస్తాను. హలో, 10 నిమిషాలు తట్టుకో, నేను పంపిస్తానా. మనిషి సీరియస్ అని వచ్చింది నాకు. నాకు తప్పేంది ఏంటంటే సీరియస్ కానీ మనిషి ఇట్లాంటివి ఉన్నాయంటే గవర్నమెంట్ ఆఫీస్లోకి పోయినప్పుడు పనులు జరగవు, ఎవరైనా సరిగ్గా పలకరియరు, సరిగ్గా మాట్లాడరు. నువ్వు ఇప్పుడు వయసులో పెళ్లి చేసుకోవాలి ఉన్నావు కాబట్టి నువ్వు రొమాంటిక్ అన్నట్లు రుజువు చేసుకుంటే నీకు ఆధార్ కార్డులో రొమాంటిక్ గే అని వస్తుంది. రొమాంటిక్ గే అన్నా రొమాంటిక్ గే ఏంది నువ్వు? రొమాంటిక్ గే కదా, రొమాంటిక్ గేనే కదా నువ్వు. రొమాంటిక్ గే అని వస్తుంది. రొమాంటిక్ గే అన్నా రొమాంటిక్ గే ఏంది నువ్వు? రొమాంటిక్ గే కదా, రొమాంటిక్ గేనే కదా నువ్వు. రొమాంటిక్ గే అని వస్తుంది. నువ్వు హ్యాపీగా ఇంకా చూపించుకోవచ్చు. ఎవరికైనా చూసినప్పుడు కూడా అబ్బా పిల్లడు మంచి పవర్ఫుల్ అని సంబంధం ఇస్తారు. నాకు సీరియస్ అని వచ్చింది. కొంతమంది మెంటల్ అని వస్తుంది, కొంతమందికి ఏడుపు కొట్టోళ్ళు అని వస్తుంది. వాళ్ళు ఇప్పుడు అందుకు సెల్లో మనం ఏం చూస్తాం అది వస్తుంది. నేను సీరియస్ ఫైట్లు చూసినా కాబట్టి వాళ్ళు దీన్ని బట్టి నాకు సీరియస్ ఇచ్చినారు. వేరే వాళ్ళు ఏడిసేది చూసినారు సెంటిమెంట్వి, అవి అందుకు ఏడుపు గుట్టని వచ్చింది. నువ్వు టక్కని బాత్రూమ్ లేకపోయి నువ్వు ఏం చూస్తావో చూసుకో. అంటే బాత్రూంలో కూడా బాత్రూంలో పోయి చూసుకో. నువ్వు ఏం చూడాలనుకుంటే నీకు ఎందుకు బాత్రూంలో ఇవ్వమంటానంటే నువ్వు ఏం చూస్తావు మామూలుగా అనేది నీకు ఐడియా ఉంటుంది కాబట్టి పోయి చూసుకొని వస్తే మొబైల్కి లింక్ చేసి ఆధార్ కార్డులో నీకు రొమాంటిక్ గేర్ వచ్చేస్తుంది. నువ్వు లైఫ్లో ఎవరు చూసినా కూడా వాల్యూ ఉంటుంది. ఓ త్వరగా నాకు ఇప్పుడు చూసినావు 2 ఫోన్లు వచ్చినాయి. చూసినావా? ఇట్లా మళ్ళా సంబంధాలు రావాల. హలో, మొబైల్ పంపిస్తాను. అది డేట్ సర్వర్ కనెక్ట్ చేసి ఆ డేటాను చెక్ చేసి అది ఏదో ఆధార్ కార్డులో అప్డేట్ చేసేయండి. చేసేయండి నాది కూడా. పంపిస్తానా? రే మోహన్, రే మొబైల్ తీసావు ఆడ ఆఫీస్లో ఇచ్చే సర్వర్ కనెక్ట్ చేసి వాళ్ళు వేస్తారు. ఇంకా ఆధార్ కార్డులో అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు ఏమేమి చూసినావు అనేది మొత్తం అందరూ చూస్తారు ఆడ కూర్చొని. ఇంకా ఆధార్ కార్డులో అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు ఏమేమి చూసినావు అనేది మొత్తం అందరూ చూస్తారు ఆడ కూర్చొని. దాన్ని బట్టి నీకు ఏమి ఇవ్వాలనేది డిసైడ్ చేస్తారు. మామూలుగా ఉండదు నీ కథ. ఇప్పుడు భలే ఎంజాయ్మెంట్ ఉంటుంది. డెబ్బగా ఛాన్స్ కొట్టావు పో. అంటే ఇప్పుడు అంటే ఏం చేస్తారు ఇప్పుడు దాన్ని?
అదంతా వాళ్ళు కూర్చొని చూస్తారా? చూస్తే స్టడీ చేసా. ఇప్పుడు నేను ఏమేమి చూసినా, దీంట్లో ఫైట్లు ఏమేమి చూసినా, లేకపోతే ఏంది కొట్లాడేది చూసినానే అవన్నీ చూసి అవన్నీ డేటా పంపించి సెంట్రల్ గవర్నమెంట్ ఏంది నాదే వచ్చింది ఆల్రెడీ. సీరియస్ అని వచ్చింది నాది. మెంటల్ సైకో గాడు లెక్క చేస్తాడు పిల్లోడు అని వచ్చింది. కుట్లమమ్మడా అంటే వాళ్ళు చూస్తారా ఇప్పుడు? అవి మొత్తం స్టేట్ సెంట్రల్ రెండు వైపులో తిరుగుతుంది. ఇప్పుడు తిరిగి నీకు ఒక ఆధార్ కార్డు వస్తుంది. అంటే వాళ్ళు చూస్తారా ఇప్పుడు? అవి మొత్తం స్టేట్ సెంట్రల్ రెండు వైపులో తిరుగుతుంది. ఇప్పుడు తిరిగి నీకు ఒక ఆధార్ కార్డు వస్తుంది. ఇంకోటి నేను ఏమేమి చూసినానో అవన్నీ ఆధార్ కార్డులు వేసినారు. సినిమా పేరుతో సహా సీన్ ఫోటోలు. ఏమన్నా నీకేమన్నా ఏం చూసినా నడిపోయి ఏం చూసింటా నేను ఏం చెప్పినా నీకు? ఏ కబ్బడా నువ్వు? రొమాంటిక్ సీన్ చూడలేదా? రొమాంటిక్ గా ఏంది నువ్వు? ఏ కబ్బడా నువ్వు? రొమాంటిక్ సీన్ చూడలేదా? రొమాంటిక్ గా ఏంది నువ్వు? రొమాంటిక్ అంటే హీరో హీరోయిన్ చూసి ఇట్లా కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలు. నువ్వు అప్పుడే చెప్పాలి కదా. ఇంకా వస్తాగా పన్నోడగా ఏం ఎట్లా చేస్తాడు చెప్ప క్లారిటీ చెప్పాలి. ఒక కూల్ డ్రింక్ లో స్ట్రా వేసుకుందా ఇది చూడలేదు? బొంగులో పెట్టుకున్నాడు హీరోయిన్ బైక్ ఎక్కించుకోవడం అవి కాదా? వాడిని అమ్మ జీవితం పాప కొంప గురిపోయి. ఏమి వాడిని అమ్మ జీవితం పాప కొంప గురిపోయి. ఏమి ఏమని చెప్పరా? ఏమని చెప్పాలా? ఏం చెప్పాలా అసలు ముందు చెప్పాలి. కాడవని అవే చెప్పినా నీకు. ఇప్పుడు పాప కొంప కొల్లేరు. ఫోన్ చెప్పని చెప్ప కర్ణ కూడా ఫోన్ ఉందే ఫస్ట్ ఆఫ్ ఆల్. నీ నంబర్ ఫోన్ అంటే నీ నంబర్కే చెయ్యి. ఎత్తడం లేవాడు ఒకటి. ఇప్పుడు నువ్వు ఏమేమి చూసినావు? మామూలు లైట్ ఏంటంటే ఫోటోలు వేస్తారు దానిపైన ఆధార్ కార్డు చూసినప్పుడే ఆ పిల్లోడు ఏమేమి చూస్తాడు అనేది అక్కడ నీటికి కనిపిస్తాయి. అది ఏ దాంట్లో చూసినాడు అనేది కూడా మ్యాటర్ వేస్తారు. నువ్వు ఎన్ని చూసినావు? 3 చూసింటా. ఇంకా ఆధార్ కార్డు అంతా అవే వస్తాయి. ముందర 2 ఫోటోలు పెద్ద వస్తాయి, వెనకలో పెద్ద ఫోటో వస్తుంది. ఎన్ని చూసినావు? 3 చూసింటా. ఇంకా ఆధార్ కార్డు అంతా అవే వస్తాయి. ముందర 2 ఫోటోలు పెద్ద వస్తాయి, వెనకలో పెద్ద ఫోటో వస్తుంది. ఆ డిజైన్ కూడా అంతా అదే వస్తుంది. నువ్వు ఏంద్రా నాయన మర్యాద మర్యాద చేస్తావు కదా నువ్వు. నిజం ఏదైనా కానీ కొద్దిగా చెప్పాలి కదా. అసలు ఆధార్ కార్డు చేయడం ఏంది? అసలు నేను నమ్మడం ఏంది? ఏంటికి రావడము? ఆధార్ కార్డు మీ బంధువులకి మొత్తం అందరికి పంపిస్తారు. ఇప్పుడు అది మీ అందరి కుటుంబాలని లింక్ చేసేకి. ఎవరెవరు నిన్ను చూసి ఏమనుకుంటారేమో మీ బంధువులు. అంటే వాళ్ళకన్నా తెలుసు ఆల్రెడీ నీ గురించి. ఆధార్ కార్డు మీ బంధువులకి మొత్తం అందరికి పంపిస్తారు. ఇప్పుడు అది మీ అందరి కుటుంబాలని లింక్ చేసేకి. ఎవరెవరు నిన్ను చూసి ఏమనుకుంటారేమో మీ బంధువులు. అంటే వాళ్ళకన్నా తెలుసు ఆల్రెడీ నీ గురించి. తెలుసా వాళ్ళకి? ఇంకా తెలుదా? వాళ్ళకి ఎవరు తెలుసు? ఏమి తెలుసు? నువ్వు వస్తే గబ్బులు ఎప్పుడా నువ్వు నాశనమే పని అట్లా. ఇప్పుడు నా మీద రమ్మని పట్టుకొని పట్టుకోతాను. ఇప్పుడు ప్రతి దాంట్లో ఇస్తాను. ఎవరు ఇష్టం వాళ్ళు చూస్తాను. కోటి మందిలో నువ్వు స్పెషల్ గా నీ ఫోటోలు వస్తాయి. ఆధార్ కార్డు ఏడా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా, ఏదైనా ఆఫీస్ పోయినా, ఎంఆర్ ఆఫీస్ పోయినా అది ఆధార్ పనులు కూడా జరగట్టు తుక్క నుంచి పంపిస్తారా? ఇట్లా మరి ఇంత కరోనా వచ్చిన మళ్ళా లోఫర్ నా కూడా యా దేశంలో పుట్టినారా నువ్వు? ఇక్కడ పుట్టిన వాళ్ళు కాల్చుతారు అనుకుంటారు. మళ్ళా తుక్క నుంచి పంపిస్తారా? ఇట్లా మరి ఇంత కరోనా వచ్చిన మళ్ళా లోఫర్ నా కూడా యా దేశంలో పుట్టినారా నువ్వు? ఇక్కడ పుట్టిన వాళ్ళు కాల్చుతారు అనుకుంటారు. మళ్ళా అంత నీచంగా మళ్ళీ చెప్పుతే చేస్తారు. మళ్ళా ఎట్లుందా నువ్వు? అంత నీచంగా వాళ్ళు చెప్పులతో కొట్టేంత ఏం చూసండి చెప్పకూడదు. కొన్ని చెప్పకూడదంటావు నువ్వు. ప్రపంచమే తెలిసిపోయేటట్టుంది ఇప్పుడు మ్యాటర్. అసలు నువ్వు ఇంకోటి అయినా అదేందిరా నాయన. రొమాంటిక్ గే అని వస్తుంది పెద్ద పైన, అది ఇంకా రొమాంటిక్ గే అని వస్తుంది పెద్ద పైన, అది ఇంకా నువ్వు చేసే పనులకి కదా వాళ్ళు ఇస్తాండేది. నాగంగా ఏదో సీరియస్ రెబల్ అని పెట్టినారు. నీకు చూడు రొమాంటిక్ గే అని పెడతారు ఆధార్ కార్డులో పైన పెద్దగా. కింద నువ్వు ఏమేమి చూసినావు పెద్ద పోస్టర్లు వేస్తారు. అదంతా బ్యాక్గ్రౌండ్ లో అంతా ఆధార్ నంబర్ చిన్నగా ఇంత వస్తుంది. మొత్తం అంతా బాయ్ సర్వనాశనం అయిపోయి. నువ్వు రొమ్మను కొట్టుకుని పోయిందా? నా జీవితం నా ఉస నీకే తగులుతుంది. ఆధార్ నంబర్ చిన్నగా ఇంత వస్తుంది. మొత్తం అంతా బాయ్ సర్వనాశనం అయిపోయి. నువ్వు రొమ్మను కొట్టుకుని పోయిందా? నా జీవితం నా ఉస నీకే తగులుతుంది. నికృష్టుడా, దరిద్రుడా, కమావ చోటుకున్నాడా, బాబోరా, నీకు చదివే లేదురా. పెళ్లి సంబంధాలకు పాప కోసము రొమాంటిక్ అంటే ఏదో హీరోయిజం చూపించేటో, అమ్మాయిని బండ్లు ఎక్కించబోయేదో, కూల్ డ్రింక్ తాగేదో, లేకపోతే పువ్వు ఇచ్చేది అనుకున్న
నువ్వు ఇంత దారుణమైన చూస్తావు నాకేం తెలుసు. మన బాత్రూమ్ మరి ఎవరు చెప్పమంటారు నీకే? బాత్రూమ్ పోమంటే ఇంక అవే కదా చూసేదే. మళ్ళీ అవి ఎందుకు చూసుకుంటూ కూర్చుంటారు నాకు అర్థం కాలే. ఇంకా అదేనే కదా నాకే. నీది ఇంకోటి నువ్వు చూసింటే ఫోన్లో బాత్రూంలో చూస్తానే ఫోటో నీ ఆధార్ కార్డుకి వస్తుంది. నువ్వు ఏమేమి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు ఏం కథ అనేది ఈ ఫోన్ దీంట్లో కనెక్ట్ చేసుకున్న ఫోటో నాశనం అయిపోయిపో. నువ్వు ఏమేమి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు ఏం కథ అనేది ఈ ఫోన్ దీంట్లో కనెక్ట్ చేసుకున్న ఫోటో నాశనం అయిపోయిపో. బాగా ఉంటావు కదా బాత్రూమ్ ఫోటో నీకు ఆధార్ కార్డులో. ఏమో ఆ టైంలో ఎట్లుంటాం మనం. టీషర్ట్ వేసుకున్నావా? మనమని ఎందుకంటా నేనేం లేను కదా నీతో పట్టాడా. నమ్మ జీతం మామూలుగా నువ్వు ఉంటావు కదా స్మైలీ ఫేస్ తో. స్మైలీ ఫేస్ తో ఉంటాం బాత్రూమ్ లో పోయినప్పుడు. ఏడ్చుకుంటున్నావా? ఏడ్చుకుంటూ ఎవరు ఉంటారు మళ్ళీ. ఇంకెట్లున్నావు ఏమైనా ఫోటో వచ్చినా తెలుస్తుంది. పండగ చేసుకో. పక్కన మళ్ళా మళ్ళీ చెప్పి చావచ్చు కదా మళ్ళీ నేను ముందునే. నేను ఎప్పటికే పక్కరైపోతా చూడు మళ్ళా. మళ్ళా ఇప్పుడు బ్యాంకులు పోయినప్పుడు హాస్పిటల్ పోయినప్పుడు ఎట్లా చూపిస్తావు నాకు అర్థం కాదు. రొమాంటిక్గా వచ్చినాడు రొమాంటిక్. నీకు ఇంకోటి బయటికి పోయినప్పుడు గవర్నమెంట్ కానీ బ్యాంకులకు పోయినప్పుడు మన పేరుతో పిలిచారు. ఆధార్ కార్డులో ఉండే పైన ఏదో టైటిల్ అది పిలుస్తారు. ఇప్పుడు నన్ను పిలుస్తారు రెబల్ సీరియస్ గా అంటారు. నిన్నేమంటారు నీకు తెలుసు. ఏమే రొమాంటిక్ గే అంటారు. ఎవడు పెట్టిమంటారా పేరా? ప్రెసెంట్ సార్ లేయల్లా. ఏమే రొమాంటిక్ గే అంటారు. ఎవడు పెట్టిమంటారా పేరా? ప్రెసెంట్ సార్ లేయల్లా. ఎస్ సార్ ఐఎమ్ కమింగ్ అన్న. ఎవడు పిలుస్తావా? నరికేను మళ్ళా పిలిచావా మళ్ళా? నరికేస్తావా అంటే నీకు రాష్ట్రం నీకు ఇచ్చిన పేరుని కూడా తప్పు పడతావా? ఎవరు మన్నారు పేరు? ఎవరు మన ఆధార్ కార్డులో ఎవరు మన చేయమన్నారు? ఎట్లాంటివన్నీ ఆర్జీ అని పెట్టుకుంటే కదా. ఏంది అర్జెంట్? ఆర్జీ అంటే రొమాంటిక్ గేని. మళ్ళీ అది పెట్టలేదా? ఏంది అర్జెంట్? ఆర్జీ అంటే రొమాంటిక్ గేని. మళ్ళీ అది పెట్టలేదా? మర్యాదలో కొంపలో మర్యాదలో ఉంటే ఎవరికైనా చెప్పినాడు ఏదో ఆర్జెంట్ ఏదో అనుకుంటారు. అయినా దాంట్లో ఏమేమి ఉన్నాయి ఈ రోజే కదా, ముందు ఏం లేవు కదా. అన్నీ ఉన్నాయి ఇంకా. ఎంత వారం నుంచి ఉంటాయా? వారం నుంచి 6 నెలలే. ఈ రోజే కదా, ముందు ఏం లేవు కదా. అన్నీ ఉన్నాయి ఇంకా. ఎంత వారం నుంచి ఉంటాయా? వారం నుంచి 6 నెలలే. పిలిపిస్తారు నేను డైరెక్ట్ ఆడికి ఆఫీస్ కాడికి. దాన్ని ఎవరేం కాపాడలేరు. నీ కరెంట్ షాక్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు. నీ మైండ్ సెట్ అంతా అట్లుందంటే ఎవరు ఒప్పుకోరు. నీ మెదడికి కరెంట్ షాక్ ఇచ్చి నీకు చాలా ఉంటాయి. నీకు యాడెడ్ షాక్ పెడతారు కూడా నాకు బాబు భయం అవుతుంది. నీ మెదడికి కరెంట్ షాక్ ఇచ్చి నీకు చాలా ఉంటాయి. నీకు యాడెడ్ షాక్ పెడతారు కూడా నాకు బాబు భయం అవుతుంది. ఓయమ్మో నాయన ఊరికే ఆధార్ కార్డులో ఎట్లుండేది అట్లా పెట్టుకున్నా ఏమన్నా మళ్ళా నువ్వు రొమ్మను కొట్టుకుని పోతావు ఇంకా. ఎవడిమన్నాడు ఎవడు చెప్పమన్నాడు ఎట్లా చెప్పమన్నాడు అసలు పనికి మాలవన్నీ ఐడియాలు ఇచ్చుకుంటా నేను నీ దగ్గర. నువ్వు ఊరే రామాయణ వేడి పెట్టుకుంటావునా? ఆడ చచ్చిండు కదా కొంపలు ప్రశాంతం ఉన్నవా? నీకు ఇప్పుడు పిలిచిపోయి బట్టలు ఇప్పిస్తారాడ. నీకు చాలా ఉంటుంది నీకు తెల్లే. ఇప్పుడు సీరియస్ ఇట్లా మామూలుగా ఉన్న వాళ్ళకి కళ్ళు ఇవి తీసుకుంటారు ఫింగర్ ప్రింట్స్ అచ్చులు. నీలాంటి రొమాంటిక్ గేల్కి రొమాంటిక్ పర్సన్లకి వేరే అచ్చులు తీసుకుంటారు. నీలాంటి రొమాంటిక్ గేల్కి రొమాంటిక్ పర్సన్లకి వేరే అచ్చులు తీసుకుంటారు. ఏమి నీకు ఫింగర్ ప్రింట్ ఉండదు, పెర్ర ప్రింట్ ఉంటుంది, దాని మీద కూర్చోపెడతారు. నువ్వు బో చాలా జరుగుతాయి పో నీకు. నువ్వు పో నీకు నా మర్యాదలు తీసినావు పో. మోహన్ ఉన్నాడా? అద్దంలో అడిగి వచ్చినాడు చూడు. లేడు లేడా లోపల కొడుకు ఆడ అప్పుడే వేరాడు కదా. ఎట్లనా చెప్పునా? ఏమి ఎవరి చేతుల్లో ఉందిరా? ఎట్లన్నా చెప్పండి. చూసినప్పుడు నీ బుద్ధి లేదా? నువ్వు ఏమేమి చూసుకొని వస్తానో మాకేట తెలుస్తుంది. నువ్వు చెప్పాలా? చెప్పాలా? నీకు ఇప్పుడు ఒకటే మామూలు వాళ్ళకి ఏలుముద్ర ఇట్లా పెట్టప్ప అంటారు ఫింగర్ ప్రింట్. మీ అట్లా వాళ్ళకి ప్రింట్ ఇట్లుంటుంది, దాని మీద కూర్చో పెడతారు. ఫింగర్ ప్రింట్ కాదు నీది, పెర్ర ప్రింట్ ఉంటుంది ప్లస్ వేరే ప్రింట్ ఇంకోటి ఉంటుంది. మీ అట్లా వాళ్ళకి ప్రింట్ ఇట్లుంటుంది, దాని మీద కూర్చో పెడతారు. ఫింగర్ ప్రింట్ కాదు నీది, పెర్ర ప్రింట్ ఉంటుంది ప్లస్ వేరే ప్రింట్ ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు నుంచి అవే అట్లా పెడతారు. మళ్ళీ హాస్పిటల్ పోయినాక అవే ప్రింట్ లేదు మీకు. ఇంక వీరు కళ్ళు చూసి ఐరిస్ అని
ఏ ఎలిముద్రలు ఇవన్నీ ఇవి ఇంక మీకు చెల్లవు యాడికి పోయినా కూడా ముద్ర వేరే ముద్రలు అన్నీ ఏ పిల్లలు ఏది ఎవడు చూసేది అట్లాంటివి కాబట్టి దానికి తగ్గట్టు ఇస్తారు. రొమాంటిక్ గే అంటే అయిపోయా. మామూలు ఏలు ముద్దలు ఉండవాళ్ళు కానీ పెర్ర ముద్దు ముందు ముద్దు ఇవే నీచంగా ఉంటాయి. ఇవన్నీ నీచంగా లో మళ్ళీ చెప్పాలి కదా ఏందన్నా కానీ ముందునే ఇట్లా అయితే ఇట్లా పరిస్థితి అని చెప్పచ్చు కదా నువ్వేమన్నా. తలుచుకుంటానే భయంకరంగా ఉంది. నువ్వు బ్యాంకుకి పోయినా బట్టలు ఇప్పంటారు, హాస్పిటల్కి పోయినా బట్టలు ఇప్పంటారు. ఈ బట్టలు ఇప్పుడు పైన రొమాంటిక్ గేమ్ పెట్టుకున్నావు. ఇంకా నువ్వు బ్యాంకుకి పోయినా బట్టలు ఇప్పంటారు, హాస్పిటల్కి పోయినా బట్టలు ఇప్పంటారు. పైన రొమాంటిక్ గేమ్ పెట్టుకున్నావు. అంటే ఎప్పుడు ఎవరంటా అట్లా ఇప్పుడు చెప్తారు కానీ ఏడు వేసుకోమని చెప్పరా. మాకంటే ఏలు ముద్దలు బయట ఉంటాయి కాబట్టి మాకు ఇట్లా వేసేయచ్చు. మీ ముద్రలు వేరే కదా, అందుకు బట్టలు ఇప్పిస్తారు. తప్పేముంది, మీ సెలెక్ట్ చేసుకునేదే కదా. జాగ్రత్తలు పాటించాలి కదా. మీ చెక్ చేస్తారు, దాన్ని బట్టి ఆధార్ కార్డు వస్తుంది అన్నప్పుడు ఒక గంటలు అంచనా. ఇదిగా జీవితకాలం బట్టలు ఇప్పడమే. నువ్వు ఏ దానికి పోయినా కూడా బట్టలు ఇప్పిస్తారు. ఫస్ట్ నిన్ను నరికేస్తే తర్వాత నా మనిషి మనం ఆడప్పుడు ఫ్లైట్ ఎక్కుతాడు, ఫ్లైట్ ఎక్కినాడు ఎయిర్పోర్ట్ లో కూడా ఇప్పిస్తారు. ఫస్ట్ నిన్ను నరికేస్తే తర్వాత నా మనిషి మనం ఆడప్పుడు ఫ్లైట్ ఎక్కుతాడు, ఫ్లైట్ ఎక్కినాడు ఎయిర్పోర్ట్ లో కూడా ఇప్పిస్తారు. రైల్వే స్టేషన్ లో ఇప్పిస్తారు, బస్ స్టాండ్ లో ఇప్పిస్తారు. ఒకటి కాదు నీకు ఇంకా మాల్లోకి పోయినాడు ఇప్పిస్తారు. ఇంక ఇప్పడమే ఉంటుంది. ఇట్లా కొంతమంది ఉన్నారు అట్లా ఇప్పి ఇంకెందుకు వేసుకోవడం అని వేసుకోవడం కూడా మానేసినారు బట్టలు. ఇట్లా కొంతమంది ఉన్నారు అట్లా ఇప్పి ఇంకెందుకు వేసుకోవడం అని వేసుకోవడం కూడా మానేసినారు బట్టలు. ప్యాంట్ వెనకల పాటు కట్ చేసుకున్నారు మొత్తం అంతా. ఎందుకు ఊరికి ఇప్పడం ఎందుకు, కూర్చోవడం ఎందుకు, ఇప్పడం ఎందుకు. కట్ చేసుకోవాలా బేజారు వచ్చేసి ఎందుకు ఇప్పడము కూర్చోవడం ఎందుకు రా నాయన. ఇంకా డైరెక్ట్ ఇప్పే కూర్చుంటే అయిపోయి కదా, నువ్వు ఇప్పుకొని తిరుగుతావు. ఎవడు చెప్తాడా దాంట్లో పరిస్థితి లేదా. అమ్మ ఊర్లో 5 నిమిషాలు ఇంత బతికే మారిపోతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. మళ్ళా ఊర్లో 5 నిమిషాలు ఇంత బతికే మారిపోతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. మళ్ళా మీరు ఇంకోటి అది తప్పని చెప్పి మళ్ళీ అప్డేట్ చేసుకునే ఉంటుంది. 65 ఏళ్ళకి ఒక్కసారి అప్డేట్ ఇస్తారు. నువ్వు అప్పుడు ముసలోడు అయినప్పుడు ఇంకేందప్పుడు ఇంకా పోయింది. ముసలోడు అయినప్పుడు కూడా నువ్వు లుంగి ఎత్తి కూర్చున్నా మళ్ళీ అప్డేట్ అవుతుంది. 65 ఏళ్ళకి ఒక్కసారి అప్డేట్ ఇస్తారు. నువ్వు అప్పుడు ముసలోడు అయినప్పుడు ఇంకేందప్పుడు ఇంకా పోయింది. ముసలోడు కూడా నువ్వు లుంగి ఎత్తి కూర్చున్నా మళ్ళీ అప్డేట్ అవుతుంది. దీంట్లో ఇంకోటి మీకు ఒకటే ప్లస్ ఉంది. మాకన్నా ముసలోళ్ళు అయితే 7 ముద్రలు పోతాయి, సరిగ్గా పనిచేయవు. మీకు 80 ఏళ్ళు వచ్చినా కూడా పెర్ర ముద్రలు పోవు. మిమ్మల్ని అప్పటికి కూడా లుంగి ఎత్తిచ్చి కూర్చోబెడతారు. పెన్షన్ తీసుకునే కూడా ఈజీ. ఆ ఇంకు పూసుకోవడం ఇవన్నీ లే. డైరెక్ట్ బకెట్ ఉంటుంది, బకెట్లో కూర్చోవడము, డైరెక్ట్ దాని మీద కూర్చోవడం పంచెత్తి. బాగాలే ఉంటుంది మీ కథ. తరతరాలు ఏం లేదు. ఫస్ట్ నీతో స్టార్ట్, నెక్స్ట్ వచ్చే వాళ్ళ గురించి తరతరాలు ఏం లేదు. ఫస్ట్ నీతో స్టార్ట్, నెక్స్ట్ వచ్చే వాళ్ళ గురించి వాని పోయి పట్టుకోవచ్చు కదా. నువ్వే ఆఫీస్ గడికి పోయి ఇంతసేపు టైం వేస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఒకవేళ అడిగితే ముద్ర అని చెప్పి లోపల నిక్కరన్ని వేసుకోం బాడీ పోయినా గిప్పేకవుతుంది. బాగుండదు. మళ్ళా ముందు నుంచి వీళ్ళకి అలవాటు అనుకుంటారు. ఊరుకు గట్టి ఊరుకుగా. Yeah.